మిత్రులారా, భారత మాతృభూమి విముక్తి కోసం, అణగారిన వర్గాల ఆత్మ గౌరవం కోసం తన నూరేళ్ల జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి, అజాతశత్రువు, ఉత్తరాంధ్ర గర్జన సర్దార్ గౌతు లచ్చన్న గారి వీరోచిత చరిత్రను ఈరోజు మన సనాతన భారతీయం ఛానల్ ద్వారా సవివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను మీరు చివరి వరకు వీక్షించడం ద్వారా ఒక గొప్ప నాయకుడి జీవిత పాఠాలను అర్థం చేసుకోగలరు. మన మట్టిలో పుట్టిన ఈ మహనీయుడి గాథను 10 మందికి చేరవేయడానికి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో చారిత్రక అంశాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఉత్తర కోస్తా కళింగ సీమలోని ఉత్తానం ప్రాంతాన నాటి గంజాం జిల్లా మరియు నేటి శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట తాలూకా బారువా అనే ఒక అందమైన తీర ప్రాంత గ్రామంలో 1909వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన లచ్చన్న గారు జన్మించారు. ఆయన ఒక సామాన్య పేద గౌడు కుటుంబంలో గౌతు చిట్టయ్య మరియు రాజమ్మ దంపతులకు 8వ సంతానంగా జన్మించారు. లచ్చన్న గారి తాతలు, తండ్రులు కులవృత్తి అయిన కళ్ళు గీయడం, ఈత చెట్లను కోతవేసి కళ్ళును ఉత్పత్తి చేసి విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందేవారు. ఒక సామాన్య శ్రామిక కుటుంబంలో పుట్టినప్పటికీ తన పిల్లలను గొప్పగా చదివించాలని ఆకాంక్షించిన చిట్టయ్య గారు లచ్చన్నను 1916లో బారువాలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. అక్కడ 8వ తరగతి వరకు పూర్తి చేసిన లచ్చన్న ఆపై మందస రాజావారి హై స్కూల్లో 9వ తరగతిలో చేరారు. అయితే ఆ వయసులో కలిగిన కొన్ని చెడు సహవాసాల వల్ల ఆయన చదువులో వెనుకబడి 9వ తరగతిలో విఫలమయ్యారు. కానీ ఆయన జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది. శ్రీకాకుళంలోని ఉన్నత పాఠశాలలో చేరినప్పుడు అక్కడ నేమాని నరసింహమూర్తి అనే డ్రిల్ మాస్టర్ శిక్షణలో లచ్చన్న గారిలో దేశభక్తి బీజాలు పడ్డాయి. కేవలం 21 ఏళ్ల వయసులోనే జాతీయత అనే ప్రాథమిక రాజకీయ పాఠాలను నేర్చుకున్న లచ్చన్న గారు 1930లో మెట్రికులేషన్ చదువుతుండగానే మహాత్మా గాంధీ గారి పిలుపుని విని తన చదువును తృణప్రాయంగా వదిలేసి స్వాతంత్ర ఉద్యమంలోకి దూకారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో లచ్చన్న గారు పలాస వద్ద జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఏప్రిల్ 1930లో నౌపడా వద్ద ఉప్పు కొఠారులపై జరిగిన దాడిలో పాల్గొన్నందుకు గాను బ్రిటిష్ పోలీసులు ఆయనని తొలిసారిగా అరెస్ట్ చేశారు. ఆ సమయంలో టెక్కలి, నరసన్నపేట సబ్ జైలులో శిక్ష అనుభవించిన ఆయనను ఆపై బరంపురం జైలుకు తరలించి కఠిన కారాగార శిక్ష విధించారు. 1931లో గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగిన తర్వాత విడుదలైన లచ్చన్న గారు అకుంఠిత దీక్షతో బారువాలోని సత్యాగ్రహ శిబిరాన్ని ఏర్పాటు చేసి విదేశీ వస్త్రాల బహిష్కరణ, కళ్ళు దుకాణాల వద్ద పికెటింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో బారువాలోని కాంగ్రెస్ జెండాను ఎగరవేసినందుకు బ్రిటిష్ పోలీసులు ఆయనపై క్రూరంగా లాఠీచార్జీ చేశారు. ఆ గాయాలతోనే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 6 నెలల పాటు శిక్షణ అనుభవించారు. రాజమండ్రి జైలు జీవితం లచ్చన్న గారిలో ఒక విప్లవాత్మకమైన మార్పును తెచ్చింది. అక్కడ ఆయనకు భగత్ సింగ్ సహచరుడైన విజయ్ కుమార్ సిన్హా మరియు శివవర్మలతో పరిచయం ఏర్పడింది. లాహోర్ కుట్ర కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆ విప్లవ వీరుల చర్చల ప్రభావంతో ఆంధ్రలో కూడా ఒక విప్లవ సంస్థను నిర్మించాలని ఆయన కలలు. జైలు నుండి విడుదలయ్యాక కటక్, ఖరగ్పూర్, కలకత్తా వంటి ప్రాంతాలకు వెళ్ళి విప్లవ నాయకులను కలిసేందుకు ప్రయత్నం చేశారు. లచ్చన్న గారి జీవితంలో మరువలేని ఘట్టం 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఆ సమయంలో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వం ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించింది. ఆయన నేతృత్వంలో కళింగపట్నం పోస్టాఫీసుపై దాడులు, రైలు పట్టాలు తప్పించడం వంటి సాహసోపేతమైన చర్యలు జరిగాయి. ఆయనను పట్టించిన వారికి నాటి మద్రాసు ప్రభుత్వం 10,000 రూపాయలు బహుమతిని ప్రకటించడమే కాకుండా ఆయనను చూసిన వెంటనే కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 2 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి పోరాటాన్ని నడిపించిన లచ్చన్న గారు చివరకు 1943లో రాజమండ్రిలో అరెస్ట్ అయ్యారు. 1945 అక్టోబర్ వరకు ఆయన ఆలిపురం, కన్నూర్, రాయివెల్లూరు వంటి వివిధ జైలులో సుదీర్ఘకాలం గడిపారు. ఈ వీరోచిత పోరాటం వల్లే ప్రజలు ఆయనను ప్రేమగా సర్దార్ అని పిలుచుకున్నారు. భారతదేశంలో
సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న గారు కావడం మన తెలుగు జాతికి గర్వకారణం. కేవలం స్వాతంత్ర పోరాటమే కాదు, లచ్చన్న గారు ఒక గొప్ప సామాజిక సంస్కర్త. గాంధీజీ పిలుపుతో అస్పృశ్యత నివారణ కోసం ఆయన నడుం బిగించారు. తన సొంత గ్రామం బారువాలో దళితులకు మంచినీటి బావి నుంచి నీరు తోడుకునే హక్కు లేనప్పుడు ఆయన స్వయంగా వారిని వెంటబెట్టుకుని వెళ్ళి నీటిని తోడించారు. 1948లో విశాఖపట్నం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన లచ్చన్న గారు ఉమ్మడి మద్రాసు మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేశారు. అయితే పదవుల కంటే ప్రజాశ్రేయస్సుని నమ్మిన ఆయన టంగుటూరు ప్రకాశం పంతులు గారి ప్రభుత్వంలో కళ్ళు గీత కార్మికులపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడడం కోసం స్వయంగా తన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి దానిని నెగ్గించి ప్రభుత్వం పడిపోయేలా చేసిన ధీశాలి ఆయన. ఆ సమయంలో ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ కార్మికుల ప్రయోజనాల కోసం దాన్ని తృణప్రాయంగా తిరస్కరించారు. ఆచార్య ఎన్జి రంగా గారితో లచ్చన్న గారికి ఉన్న అనుబంధం గురు శిష్యుల సంబంధం వంటిది. వారిద్దరూ కలిసి కృషికార్ లోక్ పార్టీని స్థాపించి రైతుల హక్కుల కోసం పోరాడారు. తర్వాత కాలంలో స్వతంత్ర పార్టీ, లోక్దళ్ మరియు జనతా పార్టీల్లో కీలక పాత్రలు పోషించారు. 1967లో అటు ఎంపీగా ఇటు ఎమ్మెల్యేగా రెండింటికి ఎన్నికైనప్పటికీ తన గురువు రంగా గారు లోక్సభ విజయానికి మార్గం సుగమం చేయడం కోసం తన ఎంపీ సీటును వదులుకున్న నిస్వార్థ నాయకుడు ఆయన. 1972లో జరిగిన జై-ఆంధ్ర ఉద్యమంలో విద్యార్థులకు అండగా నిలిచి ముషీరాబాద్ జైలులో బందీ అయ్యారు. అలాగే 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అరాచకాలను వ్యతిరేకించి జైలుకు వెళ్లారు. లచ్చన్న గారి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన భార్య యశోదాదేవి గారు కూడా భర్త అడుగుజాడల్లో నడిచి సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, బహుజన బాంధవుడిగా సర్దార్ గౌతు లచ్చన్న గారి పేరు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇటువంటి మహనీయుల చరిత్రను నేటి తరానికి అందించడమే మా లక్ష్యం. ఈ వీడియోను పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.